ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకునే రాజకీయ వ్యవహారాలు ఒక ఎత్తు, అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయం ఒక ఎత్తు. అక్కడ చీమ చిటుక్కుమన్న రాష్ట్రమంతా అటువైపే చూస్తుందనేది నిజం. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆధిపత్య పోరులో ఇటు జేసీ వర్గం, అటు పెద్దారెడ్డి వర్గీయులు ఎప్పుడూ నువ్వా నేనా అన్నట్లు ఉంటారు. ఇరు వర్గాల మధ్య వైర్యం నానాటికి పెరుగుతోంది. తాడిపత్రికి ఎలా వస్తావో నేను చూస్తా అని ఒకరంటే వచ్చి తీరుతానంటూ మరొకరు సవాలు విసురుతున్నారు. ఇంతకీ వీరి మధ్య మాటల యుద్ధానికి ఆజ్యం పోసేదెవరు? ఇరు వర్గాలు ఎందుకు పంతం వీరటం లేదో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అనంతపురం జిల్లా తాడిపత్రి అంటే ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. 4 దశాబ్దాల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాలు కలిసే ఉండేవి. ఇరు వర్గాలు కాంగ్రెస్ పార్టీలో తమ ఆధిపత్యం కోసం పాకులాడేవి. జేసీ వర్గం ఓవైపు ఉండగా కేతిరెడ్డి వర్గం వైఎస్ కుటుంబానికి అండగా ఉండేది. దాంతో జేసీ కేతిరెడ్డి వర్గాల మధ్య అగాధం పెరిగింది. 1994లో కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి ధర్మవరం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తే అప్పట్లో మంత్రిగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి అడ్డుకున్నారనే వాదనలు బలంగా వినిపిస్తాయి. దాంతో కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి ఆ ఎన్నికల్లో ధర్మవరం అసెంబ్లీ రెండాకుల గుర్తుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 1000 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య పోరు మరింత తీవ్రతరమైంది. 1999లో వైఎస్ అండతో కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి ధర్మవరం కాంగ్రెస్ టికెట్ దక్కించుకుని విజయ ఢంకా మోగించారు. ఇరు వర్గాలు కాంగ్రెస్ పార్టీలో ఉండడం, అటు తాడిపత్రి నుంచి జేసీ రెడ్డి, ఇటు ధర్మవరం నుంచి కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేలు కావడం, పార్టీ అధికారంలో లేకున్నా ఇరు వర్గాలు కత్తులు దూసుకున్నాయి. తదనంతరం మాజీ మంత్రి పరిటాల రవి ఒత్తిడితో కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే ఉప్పు నిప్పులా ఉన్న జేసీ కేతిరెడ్డి వర్గాలు ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఏర్పడింది. కాగా 2004 ఎన్నికల్లో తాడిపత్రి కాంగ్రెస్ అభ్యర్థిగా జేసీ దివాకర్ రెడ్డి బరిలో దిగగా పరిటాల రవి ఒత్తిడితో టీడీపీ నుంచి కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి అయిష్టంగానే పోటీ చేయాల్సి వచ్చింది. ఇరు వర్గాల పోరు మధ్య అప్పటికే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి మరోసారి 4వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని కేతిరెడ్డిని మట్టి కరిపించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడం, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి ఆరోగ్యం క్షీణించడం చకచకా జరిగిపోయాయి. సూర్యప్రతాప్ రెడ్డి బతికి ఉంటే తమ ప్రాణానికి ఎప్పటికైనా ముప్పు అని భావించిన జేసీ దివాకర్ రెడ్డి అనుచరుడు బోగాతి నారాయణరెడ్డి 2006లో తాడిపత్రి రైల్వే స్టేషన్లో కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి గన్మెన్కు కళ్లలోకి కారం చల్లి సూర్యప్రతాప్ రెడ్డిని వేట కొడవలతో హతమార్చారు. దాంతో ఇరు వర్గాల మధ్య వైరం మరింత ముదిరింది. సూర్యప్రతాప్ రెడ్డి మరణానంతరం కేతిరెడ్డి కుటుంబానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అండగా నిలిచారు. టీడీపీలో ఉన్న కేతిరెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి ధర్మవరం కాంగ్రెస్ ఇన్ఛార్జిగా కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి తన్యుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. దాంతో జేసీ కేతిరెడ్డి వర్గాల మధ్య మళ్లీ పోరు మొదలుకొచ్చింది. అయితే అప్పట్లో మంత్రిగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డిని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరంలోకి అడుగు పెట్టనివ్వలేదు. దాంతో అప్పట్లో వీరి పంచాయతీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంటికి చేరింది. వైఎస్ సైతం కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికే సపోర్ట్ చేయడంతో జేసీ దివాకర్ రెడ్డి సమన్వయంతో రాజకీయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2009 ఎన్నికల్లో తాడిపత్రి నుంచి జేసీ దివాకర్ రెడ్డి, ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున గెలవడం, వైఎస్ రాజశేఖర రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి. 2009లో వైఎస్ జేసీ దివాకర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన వర్గం డైలమాలో పడింది. వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 నెలలకే మృతి చెందడం, రోసయ్య ముఖ్యమంత్రి కావడంతో ఆయన మంత్రివర్గంలో చోటు లభిస్తుందని జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు సంబరపడ్డారు. కానీ రోసయ్య కూడా వైఎస్ మంత్రివర్గాన్ని యథావిధిగా కొనసాగించడంతో జేసీ వర్గానికి చుక్కెదురైంది. తదనంతరం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఆయన మంత్రివర్గంలో ఖచ్చితంగా చోటు లభిస్తుందని ఎంతో ఆశతో ఉన్న జేసీ వర్గానికి మరోసారి పెద్ద షాక్ తగిలింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలుండగా కాంగ్రెస్ 8, టీడీపీ
6 స్థానాలు గెలుచుకుంది. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన గురునాథ్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ గూటికి చేరుకోవడంతో కాంగ్రెస్ సంఖ్య 6కు పడిపోయింది. ఉన్న 6గురిలో రఘువీరారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కొట్రికే మధుసూదన్, శైలజానాథ్, సుధాకర్, అప్పటి ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఓ జట్టుగా ఏర్పడి జేసీ దివాకర్ రెడ్డిని ఒంటరివాణ్ణి చేశారు. ఈ క్రమంలోనే కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రివర్గంలో రఘువీరారెడ్డి, శైలజానాథ్కు అవకాశం కల్పించారు. దీంతో ఇక జేసీ దివాకర్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ జీరో అయిందని అందరూ భావించారు. 2014లో రాష్ట్రం విడిపోవడం, 2014 ఎన్నికల ముందు జేసీ కుటుంబం టీడీపీలో చేరడం, రఘువీరారెడ్డి, శైలజానాథ్, సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి ఫ్యాన్ గూటికి చేరడం, 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా, ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే కావడంతో జేసీ వర్గం ఒక్కసారిగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో 2014 నుంచి 2019 మధ్యకాలంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడడంతో జేసీ వైఎస్ వర్గాల మధ్య అగాధం మరింత పెరిగింది. అప్పట్లో కేతిరెడ్డి వర్గం వైఎస్ జగన్కు వెన్నుదన్నుగా నిలిచింది. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రి ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలవడం, 35 సంవత్సరాలుగా తాడిపత్రిలో పాతుకుపోయిన జేసీ కుటుంబాన్ని కాదని తాడిపత్రి వాసులు కేతిరెడ్డికి పట్టం కట్టడంతో జేసీ కుటుంబం ఒక్కసారిగా కుంగిపోయింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ జేసీ కుటుంబాన్ని టార్గెట్ చేయడంతో ఆ కుటుంబం మానసికంగా, ఆర్థికంగా నష్టపోయింది. అంతేకాదు ప్రస్తుత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి కడపలో జైలు జీవితం అనుభవించాల్సి వచ్చింది. అంతకుముందే జేసీ ప్రధాన అనుచరుడు పొట్టి రవిని సైతం జిల్లా నుంచి బహిష్కరించారు. అంతటితో ఆగక వారి అనుచరులపై పలు కేసులు నమోదు చేసి నానా ఇబ్బందులకు గురి చేశారు. అప్పటి జేసీ కుటుంబంపై పగ చల్లారకపోవడంతో అప్పటి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ఇంట్లో లేని సమయంలో ఇంటికి వెళ్లి ఆయన అనుచరులను చావుబాదారు. దాంతో మరోసారి జేసీ శకం ముగిసిందని ప్రచారం ఊపందుకుంది. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం, తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ అశ్మిత్ రెడ్డి గెలవడంతో జేసీ కేతిరెడ్డి వర్గాల మధ్య పోరు మళ్లీ మొదటికొచ్చింది. 2024 ఎన్నికల అనంతరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఎలా అడుగు పెడతారోనంటూ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. దీంతో పోలీసులు సైతం పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించలేదు. దాంతో పెద్దారెడ్డి అనంతపురం సిటీతో పాటు తన స్వగ్రామం ఎల్లనూరు మండలం తిమ్మంపల్లికే పరిమితమయ్యారు. ప్రభాకర్ రెడ్డి ఎత్తుగళ్లను చిత్తు చేయాలని పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ఆయన తాడిపత్రికి వెళ్లవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ ప్రభాకర్ రెడ్డి తన పంథా వీడలేదు. దాంతో పోలీసులు వీఐపీల పర్యటనలను సాకుగా చూపి పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనను వాయిదా వేస్తూ వస్తున్నారు.